ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి. ప్రేమ పేరుతో యువతిని మోసం చేశాడు ఒక ఇన్స్టాగ్రామ్ క్రియేటర్. ఇంతకీ ఎవరు సార్ ఎంగ వెంకట్రావు? ఒక ఇన్స్టాగ్రామ్ క్రియేటర్ శరత్ చంద్ర. ప్రేమ అంటే ఆ మనిషి కోసం ఎవరినైనా వదులుకునేటట్టు కాదు, ఆ మనిషి కోసం ఆ మనిషినే వదులుకోవాల్సి వచ్చినా వదులుకునేటట్టు ఉండాలి. వీడు మన అతులేగా మన అతులే. 5 ఏళ్లుగా ప్రేమించి పెళ్లి అనేసరికి పరారైపోయాడు శరత్ చంద్ర. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. శుభలేఖలు కూడా పనిచేసిన తర్వాత పెళ్లికి నిరాకరించాడు. కులం అడ్డు వస్తుందంటూ పెళ్లికి నిరాకరిస్తూ మొత్తానికైతే శరత్ చంద్ర ఆ అమ్మాయికి హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. 2020లో మేము ఇద్దరం కలిసి ఇంటర్ చదువుకున్నాం. అప్పుడు ఆ అబ్బాయి నాకు ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పించి అది ఫేక్. లాస్ట్ ఆగస్టులో నాకు మరి పెళ్లి చేసుకోను, మీది వేరే క్యాస్ట్ మాది వేరే క్యాస్ట్ అని చాలా పాపం రా అని చెప్తే నేను సూసైడ్ అటెంప్ట్ చేశాను. వాళ్ళు సంపాదిస్తే ఎవరితైనా రేపు పొద్దున గుద్దరిగేటట్టు తెగించుకుంటుంది నీకు. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. పోలీస్ స్టేషన్కి వెళ్తే వచ్చి చేసుకుంటాను. నేను పెళ్లి చేసుకొని మీరు ఏడ్ చేసుకుంటారు చేసుకోండి, నాకైతే పెళ్లి వద్దు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నూనె డ్రైనేజారా? కోన రవికుమార్ గారు మాకు తెలుసు అది ఇది అని చాలా మనుషులు వచ్చి మమ్మల్ని బెదిరించేసి. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. మొత్తానికి పెళ్లి డేట్ తప్పించేశారు. ఎందుకు ఆడవాళ్ళ కోసం మన వాళ్ళు అంత ఎమోషనల్ అయిపోతారు నాకు అర్థం కాదు. అది నేను వదిలేసి వెళ్ళిపోయింది, ఏం కొడుకున్నా ఎంజాయ్ చేస్తున్నాను. ఒకటి ఏడుచుకుంటూ కూర్చుంటే అది అనుకుంటది దీని అమ్మ నా అందం కోసం ఒకటి పిచ్చి అయిపోతాడని, గొప్ప అయిపోతుంది, దానికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. ఏం కాదు, దానికి రేపు పొద్దున్న అలాంటి తెక్కుపుగ్గడు ఎవడో దొరికితే దాని నోట్లు మొడ్డాడతాడు. అరే నీ అమ్మ నీ నోట్లో నా మడ్డ ఎర్రిపోకునా మడ్డ, సరిగా మాట్లాడితే మాట్లాడు ఎర్రిపోకునా మడ్డ. నాకు ఎంతసేపు కేసే కావాలి, నేను బెయిల్ మీద వచ్చేస్తాను బయటకు అనేసి అలా అంటున్నారు. నువ్వు మనిషి పశువాలా? మంత్ నుంచి మేము ఎక్కడికి వెళ్తే అక్కడ న్యాయం. పోలీస్ స్టేషన్ లో అయితే మాకు పూర్తిగా ఎక్కడికి వెళ్ళినా ఆయనకే సపోర్ట్ గా కేసు పెట్టండి. మాకు నా దందా అంతా ఇది వ్యాపారం. రాగానే పోలీస్ స్టేషన్ వెళ్ళి కూర్చుడిపోతున్నాడు, కేసు పెట్టియండి అని అంటున్నాడు. అసలు దేశంలో నీలాంటి వాళ్ళ వల్లే అత్యాచారాలు జరిగిపోతున్నాయి. బాధండి. ఇన్స్టాలో అందులో కొంచెం వల్గర్ గా మాట్లాడుతూ అమ్మాయిని తిడుతూ వాళ్ళు సంపాదిస్తే ఎవరితైనా రేపు పొద్దున గుద్దరిగేటట్టు తెగించుకుంటుంది నీకు. అమ్మాయిని వాడుకొని వదిలేయండి అనేసి వీడియోలు చేస్తాడు అనేసి చాలా మంది ఇప్పుడు తిడుతున్నారు. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. నేను సూసైడ్ అటెంప్ట్ చేశాను, వాస్మల్ తాగేశాను. అప్పుడు కూడా అబ్బాయి నేనైతే చేసుకొని వెయిట్ చేసుకుంటూ చేసుకో అనేసి అంటున్నాను. జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను. సార్ మేము పేదోళం, మాది మీకంటే తక్కువ జాతి, మేము పేదోళం. మా ఆడపిల్ల జీవితం ఇది, మాకెంత అన్యాయమా సార్? అన్యాయమా ఆమదమా అవన్నీ చేతగానోడు మాట్లాడే మాటలు. ఇక్కడ బుర్రనోడు దూరుకుంటాడంతే. పై మీద కూర్చోబెట్టి గుండు పచ్చిమిరపకాయల రసాన్ని కళ్ళల్లో పిండండి, కళ్ళు ఆవిరైపోయే వరకు పిండండి. పిల్లడు 5 సంవత్సరాలు తిప్పుకున్నాడు, 5 సంవత్సరాలు తిరిగి పిల్లతో తిరిగి పెళ్లి కొప్పుకొని రేపు పెళ్ళంటే ఈ రోజు వద్దనేసి మాకు నాన్న ఇచ్చేస్తున్నారు. ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నావురా? ఎక్కడికి వెళ్తే అక్కడే మమ్మల్ని ఆపేస్తున్నారు డబ్బు కట్టి. అంతా మేము డబ్బులు కట్టలేము, మేము పేదోళ్ళమని. చేయి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ ఎదవ. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.